హలో ఫ్రెండ్స్, నేను సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రో ప్లాంట్స్. నేను ఈరోజు నాసా అప్రూవ్ చేసిన టాప్ 5 ఇండోర్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మన ఇంట్లో ఉన్న కాలుష్యంని చాలా మొక్కలు తీసివేస్తాయి. మనకు తెలిసిన మొక్కలు అయి ఉండొచ్చు, తెలియని మొక్కలు అయి ఉండొచ్చు. చాలా మొక్కలు చాలా రకాలైనటువంటి రసాయనాలని మన ఇంట్లో ఉన్న పొల్యూషన్ని కూడా తగ్గిస్తూ ఉంటాయి. సో ఈ పర్టికులర్ 5 ప్లాంట్స్ నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే వీటి మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీ. అందుకనేసి నేను ఈ పర్టికులర్ 5 ప్లాంట్స్ని చూస్ చేసుకున్నాను. మెయింటెనెన్స్ ఈజీ, మళ్ళీ పొల్యూషన్ని చాలా ఎఫిషియెంట్గా తగ్గిస్తాయి అన్నమాట. సో తెలుసుకుందామా అండి ఈ 5 ప్లాంట్స్ ఏంటి, ఇంకా వీటి మెయింటెనెన్స్ ఏంటి, ఇంకా ఏ రకమైనటువంటి కాలుష్యంని ఇది వాతావరణంలో నుంచి తీసేస్తాయి అనేది తెలుసుకుందాము క్లియర్గా. 1980స్లో బిల్ వాల్వర్టన్ అనే సైంటిస్ట్ ఒక గ్యాస్ ఛాంబర్లో మొక్కలు పెట్టి అందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పొల్యూటెంట్స్ని పంపించి ఎలాంటి మొక్కలు ఎలాంటి ఎయిర్ని ప్యూరిఫై చేస్తున్నాయి అనేది రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడనమాట. సో ఆ రీసెర్చ్ని బేస్ చేసుకుని 1989లో నాసా ఇంకా రీసెర్చ్ చేసి డెవలప్ చేసి ఆ రీసెర్చ్ మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ ఏంటి అనేది అప్రూవ్ చేయడం జరిగిందనమాట. సో మనకి ఏ పర్టికులర్ మొక్కలు ఎలాంటి పొల్యూషన్ని తీసేస్తాయి అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ ప్లాంట్ వచ్చేసి ఇదేనండి, జిజీ ప్లాంట్. సో ఇది వాతావరణంలో జైలిన్, టాయిలిన్ లాంటి కెమికల్స్ని ఇది రిమూవ్ చేస్తుంది. అండ్ మెయింటెనెన్స్ వచ్చేసి చాలా ఈజీ అండి ఈ ప్లాంట్. సో ఈ టాయిలిన్, జైలిన్ కెమికల్స్ ఏంటంటే బేసికలీ ట్రాఫిక్ పొల్యూషన్ నుంచి వచ్చే కెమికల్స్ అన్నమాట. సో దీనికి ఓన్లీ మనం కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే వాటరింగ్ అనేది ఎక్కువ చేయకుండా ఉండాలి. మనం సక్లెంట్స్కి ఎలా అయితే వాటరింగ్ చేస్తామో 2 వీక్స్కి ఒకసారి, 1 వీక్ ఒకసారి అలాగ మాత్రమే చేయాలి. సో సాయిల్ ఎప్పుడు కూడా డ్రైగా ఉండేలా చూసుకోవాలి. మాయిస్ట్ అనేది దీనికి ఇష్టం ఉండదు. నెక్స్ట్ దీని లైటింగ్ వచ్చేసి దీనికి డైరెక్ట్ సన్లైట్ అనేది పడకూడదండి. సో డైరెక్ట్ సన్లైట్ పడకుండా వాటర్ తక్కువగా వేసుకుంటూ 2 వీక్స్కి ఒకసారి వాటరింగ్ చేసుకుంటూ ఉంటే ఈ మొక్క అనేది చాలా అందంగా బాగా పెరుగుతుంది అనమాట. చూడ్డానికి కూడా చాలా స్టైలిష్గా అందంగా ఉంటుందండి. ఇది యాక్చువల్లీ ప్లాంట్ చూసిన వాళ్ళు ఎవరైనా ఆర్టిఫిషియల్ ప్లాంట్ అనుకుంటారు, బట్ అది నేచురల్గానే చాలా అందంగా ఉంటుంది అన్నమాట. షైనీ టెక్స్చర్డ్ లీవ్స్తోని చాలా బాగుంటుందండి ఈ ప్లాంట్. అండ్ మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ అనమాట నాసా స్పెసిఫిక్. ఇంకొక విషయం ఏంటంటే మనము మొక్కల్ని పెంచేటప్పుడు ఎవ్రీ 100 SFTకి ఒక మొక్క అంటే ఒక మీడియం సైజ్, ఇప్పుడు ఒక 100 SFTలో ఉన్న పొల్యూషన్ని తీసేయాలి అని అంటే ఒక మీడియం సైజ్డ్ ప్లాంట్ ఒకటి ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఒక 1000 SFT లేకపోతే 1100 SFT ఫ్లాట్ ఉందనుకోండి, దానికి ఒక 10 to 11 ప్లాంట్స్ ఉంటే సరిపోతుంది. 10 to 11 ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ ఉండాలన్నమాట. మీడియం సైజ్డ్ ప్లాంట్ అంటే ఇప్పుడు ఇది కానీ, ఇది కానీ ఇవన్నీ కూడా మీడియం సైజ్డ్ ప్లాంట్స్. సో ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు, బట్ మినిమం చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి ఇదండి, రబ్బర్ ప్లాంట్. మనకి 2 వెరైటీస్ దొరుకుతాయి ఇండియాలో. ఒకటేమో ఇది నార్మల్, ఇదిగో ఈ కలర్ ఉండే ప్లాంట్. ఇంకొకటేమో వేరిగేటెడ్ లైట్ పింక్ షేడ్లో వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది కూడా. సో ఇది కూడా మన వాతావరణంలో ఉన్న పొల్యూషన్ని చాలా బాగా ఎఫిషియెంట్గా ప్యూరిఫై చేస్తుంది అనమాట. సో దీనికి ఏంటంటే మనకి సాయిల్ అనేది మాయిస్ట్ ఉండేలా చూసుకోవాలి. అంటే మనం టచ్ చేసి తీసినప్పుడు మన చేతికి మట్టి అంటేలాగా ఉండేలా చూసుకోవాలన్నమాట. సో దీనికి డైరెక్ట్ సన్లైట్ అనేది పడకూడదు. డైరెక్ట్ సన్లైట్ పడితే లీవ్స్ అనేవి బర్న్ అయిపోతాయి. సో ఇండైరెక్ట్ సన్లైట్లో మనము దీన్ని పెంచుకోవచ్చు. ఇది వాతావరణంలో ఫార్మాల్డిహైడ్ అనే పొల్యూటెంట్ని తీసేస్తుంది. అంటే మన ఇంట్లో ఫర్నిచర్లో కానీ, డిటర్జెంట్స్లో కానీ, ఇంకా పెయింట్స్లో కానీ ఫార్మాల్డిహైడ్ ఉంటుంది. సో ఆ పర్టికులర్ కెమికల్ని ఇది ఎఫిషియెంట్గా రిమూవ్ చేస్తుంది అనమాట రబ్బర్ ప్లాంట్. అండ్ దీనికి ఒకటే ఏంటంటే సాయిల్ అనేది మాయిస్ట్గా ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది అనమాట. అదొకటి దీని మెయింటెనెన్స్. అండ్ దెన్ ఇది కొంచెము పొడుగ్గా అయినప్పుడు దీనికి ఒక స్టిక్ సపోర్ట్గా చేసుకొని పెంచుకుంటే సరిపోతుంది. ఇదిగో ఇక్కడ లీఫ్ కొంచెం బర్న్ అయినట్టుగా ఉంది. ఇదిగో ఈ పర్టికులర్ లీఫ్ ఇదిగో కొంచెం ఎండలో ఉంది. యాక్చువల్లీ మనకి చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయి కదా, సో ఇదిగో ఇది ఒకటి కొంచెం అంత బర్న్ అయింది. సో ఇలా బర్న్ అవుతుంది అనమాట. మనకి ఎండ చాలా దీనికి ఒకవేళ డైరెక్ట్ సన్లైట్ పడితే, అందుకని ఇండైరెక్ట్ సన్లైట్లో ఉంచుకోవాలి. ఇంకా మాయిస్ట్ సాయిల్ ఉండేలాగా. అండ్ మన లిస్ట్లో నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి పీస్ లిల్లీ అండి. సో పీస్ లిల్లీ ప్లాంట్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. దీని ఫ్లవర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తాయండి. సో ఇది ఫార్మాల్డిహైడ్ అనే కెమికల్ని మన ఇంట్లో ఉన్న వాతావరణం నుంచి తీసేస్తుంది. చెప్పాను కదా, ఫార్మాల్డిహైడ్ మన పెయింట్స్, డిటర్జెంట్స్, ఇంకా మన ఫర్నిచర్ నుంచి ఫార్మాల్డిహైడ్ కెమికల్ ఎమిట్ అవుతుందన్నమాట. సో ఇది చాలా ఎఫిషియెంట్గా తీసేస్తుంది. ఈ ప్లాంట్ చూడడానికి కూడా చాలా చాలా అందంగా ఉంటుంది. ఇదిగో ఇలాగా.
అండ్ దీని మీద ఒక స్పెషల్ వీడియో నేను చేశాను, నేను ఇది షేర్ చేస్తాను, ఆ వీడియోని కూడా నేను షేర్ చేస్తాను. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి స్పైడర్ ప్లాంట్. ఇదిగో ఇలా ఉంటుంది స్పైడర్ ప్లాంట్, దానికి ఇదిగో ఇలా వస్తాయి మొక్కలు. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ప్లాంట్ హ్యాంగింగ్ బాస్కెట్స్లో పెట్టినప్పుడు. సో ఇదేంటంటే మన వాతావరణంలో ఫార్మాల్డిహైడ్, జైలిన్, టాయిలిన్ లాంటి కెమికల్స్ని ఇది చాలా ఎఫిషియెంట్గా రిమూవ్ చేస్తుంది అనమాట. అండ్ చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది. దీని మెయింటెనెన్స్ చాలా ఈజీ. దీనికి సాయిల్ డ్రైగా ఉన్నప్పుడు మనం వాటరింగ్ చేస్తూ ఉండాలి. అండ్ డైరెక్ట్ సన్లైట్ దీని మీద పడకుండా చూసుకోవాలి. డైరెక్ట్ సన్లైట్ పడితే ఏంటంటే దీని టిప్స్ అనేవి బ్రౌన్గా అయిపోతాయి, ఎల్లోగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అదొక చూసుకుంటే ఈ ప్లాంట్ ఈజీ మెయింటెనెన్స్ అండ్ చాలా అందంగా ఉంటుందన్నమాట. ఇదిగో ఇలా దీని పిల్లది చిన్నది ఇలాంటివి చాలా వస్తాయి, చాలా అందంగా ఉంటుంది. ఓకేనా. అండ్ మన లిస్ట్లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్లాంట్ అంటే ఇదేనండి, స్నేక్ ప్లాంట్. ఇందులో మనకి వేరిగేటెడ్ వెరైటీ కూడా ఉంటుంది ఎల్లో స్టిక్స్తోనే, అది కూడా చాలా అందంగా ఉంటుంది. అండ్ దీన్ని మదరిల్లా టంగ్ ప్లాంట్ అని కూడా అంటారు. దీని మెయింటెనెన్స్ వచ్చేసి చాలా ఈజీ అండి. మనం ఎక్కువగా వాటరింగ్ చేయకుండా దీనికి ఎలా అంటే మనకి సాయిల్ డ్రైగా ఉన్నప్పుడు దీనికి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ వాటర్ చేయకపోయినా కానీ ఇది ఏమీ కాదు. బట్ ఒక 2 వీక్స్కి ఒకసారి వాటరింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చాలా ఈజీ మెయింటెనెన్స్ ప్లాంట్, చాలా అందంగా ఉంటుంది ఇది. ఇందులో 2 వెరైటీస్ ఉంటాయి. ఇందులో డ్వార్ఫ్ వెరైటీస్ కూడా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇది మన వాతావరణంలో ట్రైక్లోరో ఇథిలిన్, ఫార్మాల్డిహైడ్, బెంజిన్, జైలిన్ ఇలాగ చాలా కెమికల్స్ని ఇది రిమూవ్ చేస్తుంది. అండ్ మంచి బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. ఈజీ మెయింటెనెన్స్ ప్లాంట్ అనమాట. సో ఇవి 2 ప్లాంట్స్ కూడా ఏంటంటే మనకి నైట్ కూడా ఇవి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. ఈజీ ప్లాంట్ కానీ మన స్నేక్ ప్లాంట్ కానీ నైట్ కూడా ఆక్సిజన్, యాక్చువల్లీ మొక్కలు ఏంటంటే ఫోటోసింథసిస్ జరిగినప్పుడు మాత్రమే ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. బట్ ఈ ప్లాంట్స్ ఏంటంటే నైట్ కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. అంటే అప్పుడు ఫోటోసింథసిస్ జరగకపోయినా కానీ ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి అనమాట. అవి స్పెషాలిటీ. యాక్చువల్లీ ఇవి ఏంటంటే బెడ్రూమ్స్లో పెట్టుకుంటే చాలా మంచి ప్లాంట్స్గా చెప్పుకుంటారు బెడ్రూమ్లో పెట్టుకోవడానికి. ఇది కానీ ఇవి 2 ప్లాంట్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి అరేకా పామ్, ఇంకా ఇవన్నీ కూడా చాలా మొక్కలే కాకుండా ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి. మన మనీ ప్లాంట్, ఇంగ్లీష్ ఐవి, అరేకా పామ్, ఇంకా మన ఆలోవెరా, ఇవన్నీ కూడా చాలా చాలా మంచి ప్లాంట్స్ అండ్ మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ కూడా. సో మన ఇంట్లో ఉన్న కండిషన్స్ని బట్టి, లైటింగ్ కండిషన్స్ని బట్టి, మన మెయింటెనెన్స్ ఎంత మెయింటైన్ చేయగలము అనే దాన్ని బట్టి మనం మొక్కల్ని చూస్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. సో ఇదండి ఈరోజు నేను చెప్పాలనుకున్న ప్లాంట్స్ అండ్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ ఈ 5. మీరు కూడా ఇలాంటి అందమైన మొక్కల్ని పెట్టుకొని మీ ఇంట్లో వాతావరణంని చాలా ప్యూరిఫై చేసుకోవచ్చు అనమాట ఈ ప్లాంట్స్తోనే. అండ్ మెయింటెనెన్స్ కూడా పెద్దగా వీటికి అసలు ఏమీ ఉండదండి. జస్ట్ వాటరింగ్ ఒకటి చూసుకోవాలి, అంతే సరిపోతుంది. కొన్నిటికేమో తక్కువ వాటర్ వేయాలి, కొన్నిటికేమో వాటరింగ్ అనేది చూసుకుంటూ ఉండాలన్నమాట. సో మీరు కూడా ఇలాంటి అందమైన మొక్కల్ని తెచ్చుకొని మీ ఇంటిని పొల్యూషన్ ఫ్రీగా చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రో ప్లాంట్స్. థ్యాంక్ యూ.